ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనం నుండి 23 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచున్నప్పుడు చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువారు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగి అందులో ప్రవేశింపకూడదు, పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్విణులకును పాలిచ్చు వారికిని శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చెయ్యని యెడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తమును ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగుపర్చెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను. ప్రియ దేవునికి బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పవిత్రమైనటువంటి మాటలు ధ్యానించడానికి మనం కూడుకొని ఉన్నాం. ఈరోజు మనుషుల యొక్క హృదయ అంతరంగములో దేవుణ్ణి తప్ప ఎవరిని సేవించకూడదు, ఆత్మస్వరూపిన దేవుడు మన ఆత్మలో కొలువై ఉండాలి, మనము పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలని ప్రభువైన యేసు బోధను మనం విని ఉన్నాం. మన దేవుడు ఆత్మస్వరూపి కనుక తనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనము గ్రహించి ఉన్నాం. అయితే ఈరోజు మానవ జీవితంలో ఒక భయంకరమైన సంఘటనలు జరుగుతుంది. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు ఒక సంపూర్ణమైన మనిషి యొక్క కలయిక లేక అనుభూతి. ఒక నిండు మనిషిలో ఈ మూడు ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి తన శరీరము, రెండోదిగా శరీరాన్ని జీవింపచేసే ప్రాణము, దేవుడు నివసించడానికి ఆ శరీర ప్రాణములలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మలో దేవుడు తన మందిరముగా ఎంచుకొని మానవ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే ఈరోజు దేవాలయము సంగతి మనం ఏమనుకుంటున్నామంటే, చర్చ్కి వెళ్ళి లేక మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. కాదు, మన అంతర్భాగంలో ఉన్నటువంటి ఆత్మ దేవుని వాక్యముతో నింపబడాలి. దేవుని ప్రార్థన నిత్యము అక్కడ ఉండాలి. నువ్వు ఒక దైవికమైన మనిషిగా నువ్వు జీవించాలి. అక్కడ హేయ వస్తువులు నిలువరాని స్థలమందు నిలుచుట, అనగా నీ జీవితంలో గనుక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి హేయమైన జీవితము జీవిస్తున్నట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన రోజు. నీకు, నీ కుటుంబానికి ఏం ప్రాప్తిస్తుందో నీకు తెలియదు. చాలా సంవత్సరాల క్రిందట మా యొక్క సంఘములో, గొల్లగండి సంఘములో
ఇద్దరు సహోదరులు ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి, మీ దేవుడే మాట్లాడడం కాదు, ఇదిగో మా దేవత మాట్లాడుతుందని చర్చికి తీసుకొచ్చారు. నేను వారికి నిరాకరిస్తున్న, మైక్ ఇవ్వండి, దాని గొంతు వినిపిస్తామంటున్నారు. నేను అది పట్టుకుని పొండి అని చెప్తే పులిపిటి క్రిందనే వారు దానిని నిలువబెట్టారు. నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా, ఏ వస్తువు తీసుకొచ్చి నీ మందిరంలో నిలబెడుతున్నారు? నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నీ మహిమ కనుపరచుము తండ్రి అని ప్రార్థించినప్పుడు అది తల నుండి అరి పాదాల వరకు చిన్న చిన్న ముక్కలైపోయి రాలిపోయింది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఈ విగ్రహము ఎలా అయిపోయింది, అయ్యో ఇరిగిపోయింది అని వారు ఒక టవల్ పరిచి ఆ ముక్కలన్నీ కూడా ఎత్తుకొని బయటికి పోయారు. వాళ్ళు భయం ఏర్పడింది, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడని. అవునండి, ఏ మందిరములో అయితే ప్రార్థన, ఆరాధన, స్తుతి ఉంటుందో ఆ మందిరములో దైవ సన్నిధి ఉంటుంది. ఏ మనిషిలో అయితే దేవుని వాక్యము, స్తుతి, ప్రార్థన ఉంటుందో వారిలో దేవుడు ఉంటాడు. అయితే ఎప్పుడైతే హేయ వస్తువు, దేవునికి నచ్చని నీచమైన ప్రవర్తన, నీచమైన అలవాట్లు, నీచమైన జీవితాలు అవలంబిస్తామో అప్పుడే శ్రమలు మొదలవుతుంది. సాతానుడు ఎదురు చూస్తున్నాడు, దేవుని సన్నిధి లేని చోటును కైవసం చేసుకోవాలని. ఈ విషయమై దానియేలు ప్రవక్త తన 11వ అధ్యాయము 32వ వచనంలో అంటున్నాడు, అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. హేయ వస్తువు తీసుకొచ్చి ఎవరిలో పెడతాడంటే నిబంధన అతిక్రమించు వారికి. ఈరోజు ఆదివారం అని తెలుసు, చర్చికి వెళ్ళాలని తెలుసు, కానీ తెలిసి దేవునికి నువ్వు నిర్లక్ష్యం చేసి నీ పనిలో వెళుతున్నావు. వీరు ఎవరు అంటే దేవుని నిబంధన అతిక్రమించువారు, క్రమము తప్పి జీవిస్తున్నవారు. నువ్వు ఎంత క్రైస్తుడవచ్చో, ఎంత ప్రార్థన పరుడవచ్చో, ఆ స్థితి నుంచి కనుక నువ్వు పడిపోతే సాతానుడు నిన్ను బట్టి నీ కుటుంబానికి సమస్యలోనికి మెట్టబోతున్నాడు. భయంకరమైన శోధన, శ్రమలు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, శ్రమ దినాలు మొదలైనప్పుడు, హేయమైన వస్తువులు దేవుని మందిరంలో నిలబట్టం మీరు చూచినప్పుడు మిద్దె మీద ఉన్నవాడు ఇంటి లోపలికి రాకూడదు, ఏదైనా తీసుకుని వెళతానని. అలాగే పొలంలో ఉండేవాడు కూడా తన వస్త్రము తీసుకుని పోవడానికి ఇంటిలోనికి తిరిగి రాకూడదు. ప్రతి వ్యక్తి జాగ్రత్త పడాలి. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. దేవుని యొక్క ప్రియబిడలారా, అవిధేయులై దేవునిని పక్కన పెట్టి జీవించేటటువంటి జనాంగానికి శ్రమలు సంభవించినప్పుడు మా సామాన్లు ఉండిపోయింది, మా వస్త్రాలు ఉండిపోయింది, మా డబ్బులు ఉండిపోయిందని నశించిపోవడానికి వెళతారు. కానీ నిజమైన క్రైస్తవ బిడ్డలు, నువ్వు చేస్తున్న ప్రార్థన నుంచి నువ్వు ఏమాత్రం విరమించుకోకూడదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రార్థనలో ఉంటే అద్భుతాలు నువ్వు చూస్తావు. అవి శ్రమ దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలగబోదు. చివరి శ్రమ దినాలది. నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లున్నావు, దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసము, భక్తి, భయము ఎటువంటిది? నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉంటేనే భయంకరమైన దుర్దినాలను పడిపోయి నశించిపోవు. లేకపోతే చాలా శోధన శ్రమల్లో నువ్వు చిక్కుకొని ఇబ్బందులు పడతావు. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలాంటి శ్రమ ఎప్పుడు కలగలేదు.
కానీ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి హేయ క్రియలు చేసి అపవిత్రమైన జీవితము జీవిస్తున్న వారికి అది భయంకరమైన శ్రమ దినాలు, భయంకరమైన కష్ట దినాలు. అయితే ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు దేవుడు తక్కువ చేసెను. ఏర్పరచబడిన వారి నిమిత్తము నువ్వు ఉన్నావా? ఏర్పరచబడిన వారిలో దేవుడు ఏర్పరచుకున్నవారు దేవునితో కలిసి జీవిస్తారు. దేవుడు ఏర్పరచుకున్నవారు దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తారు. యేసు ప్రభువారు అంటారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు ఇచ్చినట్లును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుంటుటకును నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. సోదరి సహోదరుడా, ఈ ఉదయం వాక్యం వింటున్నావా? దేవుని చేత ఏర్పరచబడిన నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తం ఇస్తున్నాడు. ఒకవేళ దేవుని ప్రార్థించి అన్ని పొందుకుంటున్నావేమో, ఫలిస్తున్నావా? ఆత్మఫలము నీలో ఫలిస్తుందా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు సమృద్ధిగా నువ్వు ఫలిస్తున్నట్లయితే ప్రభు నిన్ను నిశ్చయంగా మెచ్చుకుంటాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు పతనమైపోతే ప్రభు నిన్ను మెచ్చుకోడు. క్రైస్తవుడై అహంకారిగా, క్రైస్తవుడై జూదమాడేవాడుగా, క్రైస్తవుడై త్రాగుబోతుడై, క్రైస్తవుడై అనేకమైనటువంటి గొడవ పడుతున్న వ్యక్తిగా, క్రైస్తవుడై కూడా నువ్వు అనేక విషయాల్లో నువ్వు దారుణమైన అపవిత్రమైన జీవితం జీవించే వ్యక్తి అయితే ఏర్పరచబడిన వారి గుంపులో నువ్వు ఉండదగిన వ్యక్తివి కావు. నీకున్నటువంటి అపవిత్ర జీవితం అంతా కూడా విడిచిపెట్టు. మానవ జాతికి ఒక భయంకరమైన అలవాటు ఉంది. ఏంటంటే, తను ఎలాంటి వాడైనా ఎదుటి వాని యొక్క తప్పులు ఎత్తి పట్టుకుని మాట్లాడమే ఇంత నీచమైన జీవితము మానవ జాతిలో ఉంది. దేవునికి నచ్చని గుణం అది. నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో. నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు చేసే పనులు, బ్రతికే బ్రతుకు పవిత్రమైన బ్రతికేనా? ఏర్పరచబడిన వారు ప్రభు కొరకు ఫలించాలి. వారి నిమిత్తము ఆ కష్ట దినాలు, ఆ శ్రమ దినాలు దేవుడు తగ్గించున్నాడు. ఆ రోజుల్లో చాలామంది మనకు ఎదురై క్రీస్తు ఇక్కడున్నాడు, ఇదిగో అక్కడున్నాడు అని ఎవడైనా నీతో చెప్పినడలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములు అగుపరచెదరు. ఈరోజు సంఘాల్లో ఎలా ఉంది అంటే, మీరు ఏర్పరచబడి ఉన్నారు, పుట్టుక నుంచి మీ దైవజనునితో కలిసి మీరు ప్రార్థనలు ఆత్మీయంగా జీవిస్తున్నారు, సంఘ క్షమాభివృద్ధి కొరకు ఆరాటపడుతున్నారు. కానీ అబద్ధికుడైన ఒక వ్యక్తి, అబద్ధికుడైనటువంటి ఒక దౌర్భాగ్యుడు మీకు పరిచయం అయినప్పుడు అక్కడేమి వాక్యము, అక్కడేమి వాక్యం, అక్కడ ఏమి దేవుడు, అక్కడ అతనిలో దేవుడు ఉన్నాడా అని చెప్పి లేనిపుని అబద్ధపు మాటలు చెప్పి మీ మనసు చెడగొట్టినప్పుడు మీరు ఆకర్షితులైపోయి మీ సంఘాన్ని, మీ సేవకుని, మీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇదిగో దేవుడు ఇక్కడున్నాడు, ఇదిగో దేవుడు అక్కడున్నాడు, ఇక్కడ మంచి సంఘము, అదిగో అక్కడ మంచి సంఘము, ఈయన మంచి సేవకుడు, ఆయన మంచి సేవకుడు అని అబద్ధము చెప్పేవారి వెంట వెళ్ళి జీవితం సర్వనాశనము చేసుకోబోతున్నారు. నా సోదరి సహోదరుడా, దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. నీ బ్రతుకులో అలాంటి వ్యక్తులతో నువ్వు సాంగత్యము కలిగి ఉన్నావా? మాటలాడితే ఇతరుల గురించి విరుద్ధంగా మాట్లాడుతున్న వ్యక్తి నీకు స్నేహితుడిగా ఉన్నాడా? అయితే నువ్వు చెడిపోయి ఉన్నావు, నీ రూటు మారిపోయింది. ఏర్పరచబడిన గుంపు నుంచి నువ్వు ప్రక్కకి తొలగిపోయి ఉన్నావు. జాగ్రత్త. ప్రభువు తను చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడు ఎవరి గురించి చెడుగా చెప్పకూడదు. ఒకరు గురించి కానీ ఒకరు అపనింద మోపినట్లయితే వారి ప్రార్థన నాకు హేయము అన్నాడు దేవుడు. ఒకరి గురించి ఒకరు విరుద్ధంగా మాట్లాడినప్పుడు అలాంటి ప్రార్థన నేను విననన్నాడు దేవుడు. ఈరోజు మీ సహోదరి సహోదరుల గురించి చాలా చాలా చాడీల మాటలు చెప్పి మీ మనస్సు ఇరగొడుతుంటే, వారి వెంట వెళ్తున్నారంటే
మీరు జాగ్రత్తగా ఉండుడి. సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నానంటున్నాడు దేవుడు. ఎందుకంటే మోసపరచు మనుషులే ఇలాంటి రకరకాల విధమైన మోసపూరితమైన మాటలు చెప్పి మన జీవితాలను నాశనము చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు జాగ్రత్త పడాలి. దేవునిలో ప్రార్థించి, అయ్యా శ్రమ దినాలలో మేము ప్రభువైన మా జీవితాలు నలిపివేయబడకుండా, శ్రమలు పాలకుండా మిమ్మల్ని మేము గెలిచక పనివ్వండి దేవునికి ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో నీ బిడలను మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు ప్రభువా. మీతో సమాధానం కలిగి మీరు ఏర్పరచుకున్నందుకు మీ వాక్యమును బట్టి ఫలిస్తూ మీలో జీవించే వారికి ఎలాంటి శ్రమలైనా అది వారికి హాని కలుగ చేయకుండా మీరు తప్పించే దేవుడవు. లోకం మీదికి రాబోతున్న శ్రమలలో క్రైస్తులని కానీ దేవుని బిడలని లోకంలో జీవిస్తున్న వారికి అనేక శోధన శ్రమలు రాబోతుంది. అయితే ఆ శోధన శ్రమలు జయించడానికి ప్రతి క్రైస్తవ బిడలకు మిమ్మను హత్తుకొని నీ వాక్యమును బట్టి జీవించే కృపనివ్వండి. మీ కరుణ కటాక్షం ప్రతి బిడలకు దాయిచేయండి. మీ పేరిట ఎక్కడ ఎలాంటి శోధన శ్రమలు నీ ప్రజలకు సంభవిస్తున్నా మీరే కాపాడి సంరక్షించి ప్రతి ఒక్కరూ మీతో సమాధానం కలిగి జై జీవితం కలిగి ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.